హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను HTML, CSS, జావాస్క్రిప్ట్ ని యూజ్ చేసి వెదర్ యాప్ ని ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ లో మనకి ఏ సిటీ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే వెదర్ ఇన్ఫర్మేషన్, ఆ సిటీ నేమ్ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు నేను విజయవాడ అని ఇస్తున్నా. ఇక్కడ గెట్ అనే బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ నేను స్పెల్లింగ్ అనేది సరిగ్గా ఇవ్వలేదు కాబట్టి ఎంటర్ వ్యాలిడ్ లొకేషన్ అని వచ్చింది. ఇప్పుడు నేను సరిగ్గా ఇస్తాను. సో ఇంతకుముందు ఇక్కడ హైదరాబాదు టెంపరేచర్ 25 degrees సెంటిగ్రేడ్ అని ఉంది. ఇక్కడ మనకి విజయవాడ అని వచ్చింది. ఇక్కడ వెదర్ 24 degrees సెంటిగ్రేడ్ అని చూపిస్తుంది. సో ఇలా మనకి ఏదైనా లొకేషన్ యొక్క వెదర్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే ఈ ఇన్పుట్ బాక్స్ లో ఆ లొకేషన్ నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ సిటీస్ నేమ్స్ కి నేను ఇంప్లిమెంట్ చేశాను. సేమ్ మనకి ఇదే ఒక పిన్ కోడ్ ద్వారా కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే మన విలేజ్ యొక్క పిన్ కోడ్ ఇచ్చిన ఆ విలేజ్ యొక్క వెదర్ ఇన్ఫర్మేషన్ వచ్చేలాగా చేయొచ్చు. జస్ట్ ఇక్కడ నేను సిటీ నేమ్స్ వరకే ఇచ్చాను. సో ఇక్కడ మనకి ఏం ఇన్పుట్ ఇవ్వకుండా ఎంటర్ క్లిక్ చేస్తే ఇక్కడ ఒక అలర్ట్ బాక్స్ అని వస్తుంది, ఎంటర్ సమ్ లొకేషన్ అని. సో ఇప్పుడు దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాము. సేమ్ HTML డాక్యుమెంట్ తీసుకున్నా, అందులో సేమ్ కోడ్ కాపీ చేసి కామెంట్ చేశాను. సో ఇప్పుడు ఒక్కొక్కటి అన్కామెంట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఒక డివిజన్ తీసుకున్నాను. ఆ డివిజన్ లో మనకి మొత్తం అంతా కోడ్ అంతా రాయాలి. ఈ డివిజన్ లో ఫస్ట్ ఏంటి అని అంటే టైటిల్ ఉంది కదా, ఇక్కడ ఆ టైటిల్ కోసం దానికి సెపరేట్ గా ఒక డివిజన్ తీసుకున్నాను. ఆ డివిజన్ లో ఒక పారాగ్రాఫ్ ద్వారా టైటిల్ ని పెట్టాను. సో ఇప్పుడు మనకి ఇలా వస్తుంది. సో వేరే స్టైల్ షీట్ లింక్ చేయడం ద్వారా స్టైల్ అనేది అప్లై అయిపోయింది. సో ఇప్పుడు అలా వచ్చింది కదా. ఇప్పుడు ఫస్ట్ టైటిల్ తర్వాత మనకి ఒక ఇన్పుట్ బాక్స్ వచ్చి ఒక బటన్ కావాలి కదా, దాన్ని ఒక డివిజన్ లో తీసుకున్నా. ఆ డివిజన్ కి క్లాస్ ఇన్పుట్ అని ఇచ్చాను. దాంట్లో ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఎలిమెంట్ ఒకటి తీసుకున్నా, బటన్ ఎలిమెంట్ ఒకటి తీసుకున్నా. ఈ టెక్స్ట్ కేమో ఐడి లొకేషన్ ఇన్పుట్ అని ఇచ్చాను, బటన్ కేమో ఐడి BTN అని ఇచ్చాను. సో ఇప్పుడు మనకి ఇలా వచ్చింది కదా. తర్వాత మనకి ఏం కావాలి, ఒక కార్డ్ లాగా, ఆ కార్డ్ లో సమ్ ఐకాన్, ఆ పర్టికులర్ ప్లేస్ యొక్క ఇన్ఫర్మేషన్, ప్లేస్ అండ్ వెదర్ యొక్క డిస్క్రిప్షన్. జనరల్ గా క్లౌడీ అని, సన్నీ అని, ఎక్కువగా ఎండగా ఉంటే సన్నీ అని, రైనీగా ఉంటే రైనీ అని, క్లౌడ్ మబ్బులు పడితే క్లౌడీ అని ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది వచ్చేలాగా రాయాలి. సో ఇప్పుడు స్టైల్ అనేది అప్లై చేద్దాము. సో ఫస్ట్ అన్నిటికీ మార్జిన్ 0, ప్యాడింగ్ 0 అండ్ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అని ఇవ్వాలి. ఇది డిఫాల్ట్ గా మనం గుర్తుపెట్టుకుని అప్లై చేసుకోవాలి. తర్వాత ఫాంట్ ఫ్యామిలీ సంథింగ్ ఏదో ఇచ్చాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ బాడీకి లీనియర్ గ్రేడియంట్ ఇస్తున్నా. లీనియర్ గ్రేడియంట్ లో ఇక్కడ నేను 2 right అని ఇస్తే మనకి లెఫ్ట్ టు రైట్ ఈ కలర్ ట్రాన్సిషన్ అనేది ఉంటుంది అనమాట, కలర్ షేడ్. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ కంటైనర్, మెయిన్ కంటైనర్ ఒక డివిజన్ తీసుకున్నాం కదా, ఆ కంటైనర్ కి స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఇచ్చాను. బోర్డర్ రేడియస్ 10 pixels ఇవ్వడం ద్వారా కార్నర్స్ కొంచెం కర్వ్డ్ షేప్ లో వస్తాయి. విడ్త్ 400 pixels ఇచ్చాను. అండ్ మార్జిన్ 0 ఆటో అని ఇచ్చాను. ఎందుకనంటే ఫస్ట్ 0 అని ఇవ్వడం ద్వారా టాప్ బాటమ్ మార్జిన్ ఏమి ఉండదు. ఆటో అని ఇవ్వడం ద్వారా హారిజాంటల్ గా ఈ డివిజన్ అనేది సెంటర్ లోకి వస్తుంది. ఇప్పుడు మనకి మార్జిన్ టాప్ కూడా కావాలంటే మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను 100 pixels ఇచ్చాను. ఇప్పుడు నేను ఈ మార్జిన్ టాప్ అనేది కామెంట్ చేస్తే టాప్ నుంచి స్టార్ట్ అయిపోతుంది, అందుకే మార్జిన్ టాప్ 100 pixels సెపరేట్ గా ఇచ్చాను. సో ఇప్పుడు ఆ కంటైనర్ లో టైటిల్ తీసుకున్నాం కదా వెదర్ యాప్ అని, దానికి సమ్ స్టైలింగ్ అప్లై చేశాను, ప్యాడింగ్ ఇచ్చాను. ఫస్ట్ నేను ఆ ఇమేజ్ యొక్క స్టైల్ ని అన్కామెంట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇమేజ్ సైజ్ అనేది బిగ్ గా ఉండడం ద్వారా రిమైనింగ్ పొజిషన్స్ అన్ని డిస్టర్బ్ అవుతున్నాయి. సో ఇలా ఉంది కదా. ఇప్పుడు టైటిల్ ఏదైతే ఉందో దానికి సమ్ ప్యాడింగ్, ఇక్కడ ప్యాడింగ్ లో 2 values ఇచ్చానంటే ఈ ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో టాప్ బాటమ్ తీసుకుంటుంది. తర్వాత 0 అని ఇచ్చాను, ఎందుకంటే ఆల్రెడీ
మనం ఇక్కడ టెక్స్టైల్ అండ్ సెంటర్ అని ఇచ్చాం కాబట్టి హారిజంటల్ గా సెంటర్ లోనే ఈ హెడింగ్ అనేది వస్తుంది. ఒకవేళ నేను ఈ టెక్స్టైల్ అండ్ సెంటర్ అని ఇవ్వకపోతే మనకి లెఫ్ట్ సైడ్ అనేది ఆ కంటెంట్ అనేది వస్తుంది. సో మనకి సెంటర్ లోకి రావడం కోసం టెక్స్టైల్ అండ్ సెంటర్, ఆ కంటైనర్ లో ఇన్పుట్ అనే క్లాస్ తీసుకున్నాం కదా, దానికి కూడా టెక్స్టైల్ అండ్ సెంటర్ ఇచ్చాము అండ్ మార్జిన్ టాప్ బాటమ్ 10 పిక్సెల్స్ ఇచ్చాను. సో ఇప్పుడు ఆ కంటైనర్ లో ఇన్పుట్ క్లాస్ లో మనం ఒక ఐడి తీసుకున్నాం కదా, లొకేషన్ ఇన్పుట్ అని. ఇన్పుట్ బాక్స్ ఏదైతే ఉందో టెక్స్ట్ బాక్స్, దానికి ఈ లొకేషన్ ఐడి అనేది లొకేషన్ ఇన్పుట్ అనేది ఐడి ఇచ్చాము ఇది. సో ఇప్పుడు దీనికి స్టైలింగ్ ఎలా అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఇచ్చాము, సమ్ బోర్డర్ లైట్ ట్రాన్స్పరెంట్ గా ఉండేలా ఇచ్చాను, అవుట్ లైన్ ఏమీ లేకుండా, హైట్ అనేది 38 పిక్సెల్స్. సమ్ ప్యాడింగ్ ఇవ్వడం ద్వారా ఆ బాక్స్ లోపల మనకి కంటెంట్ అనేది కొంచెం గ్యాప్ వచ్చి స్టార్ట్ అవుతుంది లెఫ్ట్ సైడ్ నుంచి కూడా. అండ్ ఫాంట్ సైజ్ 16 పిక్సెల్స్ ఇచ్చాను. ఇక్కడ మనకి ఇంకా కావాలంటే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, 20 ఇస్తున్నా. కరెక్ట్ గా ఉంది. ఇప్పుడు ఆ ఇన్పుట్ మీద మనం కర్సర్ అనేది పెట్టినప్పుడు ఫోకస్ అనే స్టేట్ లో ఉంటుంది ఆ ఇన్పుట్ ఎలిమెంట్ అనేది. అప్పుడు మనకి బాక్స్ షాడో రావడం కోసం నేను ఆ ఇన్పుట్ ఫోకస్ అనే సూడో క్లాస్ ని తీసుకున్నా. దేని ఇన్పుట్? ఇక్కడ లొకేషన్ ఇన్పుట్ అనేది టెక్స్ట్ బాక్స్ యొక్క ఐడి, దాని మీద మనం కర్సర్ అనేది పెట్టినప్పుడు, సో కర్సర్ అనేది మౌస్ అనేది దాని మీద ప్లేస్ చేసినప్పుడు మనకి బాక్స్ షాడో వచ్చేలాగా. సో ఆల్రెడీ ఇప్పుడు ప్లేస్ అయ్యే ఉంది అందుకు. సో ఇప్పుడు మనకి కొంచెం బాక్స్ షాడో అలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ బటన్ కి సో ఈ ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్ ఏదైతే ఉందో దానికి 60% విడ్త్ ఇచ్చాను, బటన్ కి 20% విడ్త్ ఇచ్చాను. సో రిమైనింగ్ గ్యాప్ లెఫ్ట్ రైట్ అలా ఉంటుంది. సో విడ్త్ 20% ఇచ్చాను. ఈ బటన్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ సంథింగ్ ఇచ్చాను అండ్ టెక్స్ట్ కలర్ వైట్ ఇచ్చాను, ప్యాడింగ్ సమ్ పిక్సెల్స్ ఇచ్చాను. సో ఇప్పుడు మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్ ఈ బటన్ హోవర్ చేసిన, ఆ బటన్ మీద క్లిక్ చేసిన సమ్ షాడో అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ వేరియేషన్ ఇచ్చాను. అండ్ షాడో ఇవ్వడం ద్వారా అది ఇంక్రీజ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇమేజ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇక్కడ ఈ ఇమేజ్ ఒకటి తీసుకున్నాను. ఆ ఇమేజ్ కి సెంటర్ లో రావడం కోసం, ఇమేజ్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్ కదా, సో ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి మనం నార్మల్ గా మార్జిన్ 0 ఆటో ఇచ్చినా అది 0 అంటే వెర్టికల్ గా చెప్పేది. ఫస్ట్ వాల్యూ 0 అనేది వెర్టికల్ గా అండ్ సెకండ్ వాల్యూ ఆటో అనేది హారిజంటల్ గా సెంటర్ లోకి రావాలని. కానీ ఇది ఇన్లైన్ ఎలిమెంట్ కదా ఇమేజ్ అనేది, అందుకే రాదు. సో అందుకే డిస్ప్లే బ్లాక్ ఇచ్చి మార్జిన్ 0 ఆటో ఇవ్వడం ద్వారా హారిజంటల్ గా సెంటర్ లోకి వస్తుంది ఆ ఇమేజ్. నెక్స్ట్ ఫాంట్ హౌస్ అనే ఐకాన్ ని, సో ఇది ఇంతకు ముందు యూజ్ చేశాను, ఇప్పుడు తీసేసాను. సో ఇక్కడ మనకి ఆ ఇమేజ్ ఈ ఇన్ఫో అనే క్లాస్ లో ఉంది. ఆ ఇన్ఫో అనే క్లాస్ లో మనకి ఇంకా ఏమేమి ఉన్నాయి? టెంపరేచర్ వాల్యూ ఉంది, సిటీ నేమ్ ఉంది అండ్ వెదర్ డిస్క్రిప్షన్ అనేది ఉంది. సో అదంతా ఒక క్లాస్ లో ఉంది, ఇన్ఫో అనే క్లాస్ లో. దానికి కలర్ అనేది ఇక్కడ ఈ హెక్సాడెసిమల్ కలర్ ఇచ్చాను. నెక్స్ట్ అందులో టెంప్ అనే క్లాస్ తీసుకున్నాను కదా, ఆ క్లాస్ లో వెదర్ టెంపరేచర్ వాల్యూ అండ్ యూనిట్స్ ఇక్కడ సెల్సియస్ ఇచ్చాను. అండ్ సెల్సియస్ రావాలి అని అంటే ఇక్కడ మనకి ఎంటిటీ కోడ్ ఉంది HTML లో. ఈ ఎంటిటీ కోడ్ యూజ్ చేయడం ద్వారా మనకి డిగ్రీస్ అనే ఒక సింబల్ వస్తుంది. సెల్సియస్ కాబట్టి పక్కన C పెడితే మనకి C అనే లెటర్ అనేది అక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ 29 తర్వాత డిగ్రీస్ ఏదైతే ఉందో ఆ సింబల్ కోసం ఆ ఎంటిటీ కోడ్ ఇది. నెక్స్ట్ సో ఆ టెంపరేచర్ లో టెక్స్ట్ అనేది సెంటర్ లోకి రావాలి అండ్ ఫాంట్ వెయిట్ ఫాంట్ సైజ్ సంథింగ్ ఇచ్చాను. సో ఇంక్రీజ్ అక్కడ ఫాంట్ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం కోసం అలా ఇచ్చాను. నెక్స్ట్ అక్కడ C అనే
లెటర్ ఉంది కదా, ఈ సి అనేది జనరల్ గా దానికి కిందకు ఉండేలా ఉంటుంది, అది యూనిట్. సో అందుకే దానికి మార్జిన్ కిందకు ఉండేలా ఉండాలి. సో అందుకే దానికి ఫాంట్ సైజ్ 30 పిక్సెల్స్ ఇచ్చాను. సో రిమైనింగ్ వాటికన్నా పైన 150 పిక్సెల్స్ ఇచ్చాను. సో ఇప్పుడు మనకి ఇది కిందకు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ రెండింటికి సొంత గ్యాప్ ఉండడం కోసం మార్జిన్ లెఫ్ట్ 10 పిక్సెల్స్ ఇచ్చాను. నెక్స్ట్ వెదర్ డిస్క్రిప్షన్ అని ఇంకొక ఐడి తీసుకున్నాం కదా, ఆ ఐడిలో సో అంటే వెదర్ అనేది ఎలా ఉంది, ఇప్పుడు రైనీగా ఉందా క్లౌడీగా ఉందా దానికి సంబంధించింది. సో దానికి కూడా టెక్స్ట్ అలైన్ సెంటర్ ఆల్రెడీ ఇచ్చేసాను, ఫాంట్ సైజ్ సమ్ ప్యాడింగ్ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ గా లొకేషన్ అనే ఐడి ఉంది కదా, సో దానికి కూడా సమ్ ఫాంట్ సైజ్ ఫాంట్ వెయిట్ ఇలా ఇచ్చాను. సో ఇప్పుడు మనం డిఫాల్ట్ గా ఇక్కడ సమ్ వాల్యూస్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే లొకేషన్ ఎంటర్ చేస్తామో ఆ లొకేషన్ దగ్గర నుంచి మనకి ఆ లొకేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వెదర్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొచ్చి ఇక్కడ ఈ 3 ప్లేసెస్ లో మనం అప్డేట్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఈ లొకేషన్ అనేది ఈ లొకేషన్ ఏ లొకేషన్ ఉన్నా ఆ లొకేషన్ యొక్క వెదర్ ఇన్ఫర్మేషన్ ని మనకి ఫ్రీగా ఓపెన్ వెదర్ ఏపీఐ అనేది ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటే వాళ్ళు మనకి ఒక ఏపీఐ కీ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాని ద్వారా మనం ఈ వెబ్సైట్ కి ఇక్కడ ఉన్న ఏపీఐకి రిక్వెస్ట్ పంపి మనకి ఏ లొకేషన్ అయితే కావాలనుకున్నామో ఆ లొకేషన్ క్వరీ కింద ఇచ్చి ఆ లొకేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి దాన్ని అప్డేట్ చేయాలి. సో నేను లాస్ట్ లో ఈ ఏపీఐ కీని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే జావా స్క్రిప్ట్ కోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకి లొకేషన్ ఇన్పుట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఒక వేరియబుల్ లో తీసుకొచ్చాను, అదే ఇన్పుట్ ఎలిమెంట్. తర్వాత టెంపరేచర్ వాల్యూ చూపించేది టెంప్ ఎలిమెంట్ అనే ఒక వేరియబుల్ లో తీసుకున్నా, లొకేషన్ ని ఇంకొక వేరియబుల్ లో, తర్వాత డిస్క్రిప్షన్ వెదర్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఎలిమెంట్, అదొక ఎలిమెంట్ దాన్ని ఒక వేరియబుల్ లో తీసుకున్నాం. నెక్స్ట్ బటన్ ఉంది కదా, ఇక్కడ ప్రతిదీ ఐడి ద్వారా తీసుకొచ్చాం. మనం HTML లో ప్రతి దానికి డిఫరెంట్ ఐడి ఇచ్చాం. లొకేషన్ ఇన్పుట్ ఇది, బటన్ ఇది, దీనికి టెంప్ వాల్యూ, దీనికి వెదర్ డిస్క్రిప్షన్, దీనికి లొకేషన్. సో అలా ఇచ్చాం కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఏపీఐ కి నేను అందులో అకౌంట్ క్రియేట్ చేసుకున్న ఆ ఏపీఐ కీ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది, అది ఇక్కడ నేను యూజ్ చేస్తున్నా. సో ఇది ఎలా తీసుకురావాలో నేను లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే సమ్ ఏపీఐ కీ అనేది ఇప్పుడు మనకి ఇది ఆ టెంపరేచర్ ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర లేదు, ఎక్కడో ఒక సర్వర్ దగ్గర ఉంది. ఆ సర్వర్ కి మనం రిక్వెస్ట్ పంపాలి అని అంటే మనం ఆటోమేటిక్ గా పంపడానికి కుదరదు. ఆ సర్వర్ కి సంబంధించిన ఒక వెబ్సైట్ లో మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటే వాళ్ళు మనకు ఒక కీ ఇస్తారు. మనం రిక్వెస్ట్ పంపేటప్పుడు ఆ కీని పంపాలి, అప్పుడే మనకి రిజల్ట్ అనేది వాళ్ళు పంపిస్తారు. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి, ఈ బటన్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఆ వెబ్సైట్ కి ఆ ఏపీఐ కి రిక్వెస్ట్ అనేది వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే ఆ బటన్ కి క్లిక్ చేసినప్పుడు ఈవెంట్ లిజనర్ ని యాడ్ చేయాలి కదా. సో ఆన్ క్లిక్ బటన్ ఎలిమెంట్ తీసుకున్నాం కదా, దాన్ని క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ అనేది జరిగేలా రాసింది. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ లో ఎప్పుడైతే ఆ ఇన్పుట్ మీద ఆ బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి, ఈ టెక్స్ట్ ఫీల్డ్ లో ఏదైనా డేటా ఎంటర్ చేశారో లేదో చెక్ చేయాలి. ఒకవేళ డేటా ఎంటర్ చేయకపోతే అది ఎంటీ అయితే అప్పుడు మనం ఒక అలర్ట్ బాక్స్ అనేది రాసాం. సో ఇది ఆ ఇన్పుట్ ఎలిమెంట్ యొక్క వాల్యూ అనేది ఎంటీ అయితే అప్పుడు మనం అలర్ట్ బాక్స్ అనేది డిస్ప్లే చేస్తాం. ఒకవేళ సమ్ వాల్యూ ఎంటర్ చేశారు యూజర్, అప్పుడు మనం ఏం చేయాలి, యూజర్ ఏ వాల్యూ ఎంటర్ చేశారో దాన్ని ఒక వేరియబుల్ లోకి తీసుకున్నాం. ఆ ఇన్పుట్ యొక్క వాల్యూ అనే అట్రిబ్యూట్ ద్వారా మనకి యూజర్ ఇన్పుట్ బాక్స్ లో ఏదైతే ఎంటర్ చేశారో అది మనం తీసుకురావచ్చు. సో నేను ఎల్ఓసి లొకేషన్ అని సింపుల్ గా లొకేషన్ షార్ట్ కట్ ఎల్ఓసి అని తీసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఒక ఏపీఐ రిక్వెస్ట్ పంపాలి అని అంటే ఫస్ట్ అయితే మనకి ఆ యూఆర్ఎల్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. ఆ యూఆర్ఎల్ అనేది మనకి ఇక్కడ ఈ వెదర్ ఏపీఐ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, దానిలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఏపీఐ అనే మెనూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ కరెంట్ వెదర్ డేటా అని ఉంది కదా, దాంట్లో ఏపీఐ డాక్యుమెంటేషన్ అని ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ ఏపీఐకి మనం ఎలా రిక్వెస్ట్ పంపాలో డిఫరెంట్ వేస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇప్పుడు మనకి ఈ ఏపీఐకి
మనం రిక్వెస్ట్ అనేది టెంపరేచర్ పిన్ కోడ్ బేస్ మీద చేయొచ్చు, లేకపోతే లొకేషన్ బేస్ మీద చేయొచ్చు, లేకపోతే ఐడి ఐడి బేస్ ద్వారా కూడా చేయొచ్చు. ఇలా మనం డిఫరెంట్ వేస్ లో మనకి ఇక్కడ ఏపీఐ రిక్వెస్ట్ అనేది పంపొచ్చు. సో ఇక్కడ బిల్ట్ ఇన్ జియో కోడింగ్ లో బిల్ట్ ఇన్ ఏపీఐ రిక్వెస్ట్ బై సిటీ నేమ్ ఉంది కదా, అది నేను యూజ్ చేస్తాం. మనం ఎంటర్ చేసే సిటీ నేమ్ ద్వారా మనం డేటా అనేది సర్వర్ దగ్గర నుంచి తీసుకురావడం. సో ఇక్కడ బిల్ట్ ఇన్ ఏపీఐ రిక్వెస్ట్ బై సిటీ నేమ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఏపీఐ రిక్వెస్ట్ అనేది ఎలా ఉండాలి ఫార్మేట్ అనేది ఇస్తారు. సో ఇప్పుడు మనకి ఒక సర్వర్ కి రిక్వెస్ట్ పంపాలి అని అంటే దాని మీనింగ్ ఏంటి? సో ఇక్కడ ఒక వెబ్సైట్ కి రిక్వెస్ట్ పంపుతున్నాం ఒక ఏపీఐకి, ఆ ఏపీఐ ఫార్మేట్ వాళ్ళు ఇచ్చిన ఫార్మేట్ లోనే మనం రాయాలన్నమాట రిక్వెస్ట్. సో ఇక్కడ మనకి సిటీ నేమ్ కదా మనం ఇవ్వాల్సింది. సో ఆ సిటీ నేమ్ ఇదంతా కామన్, ఇదంతా నార్మల్ గానే ఉంటుంది ఎవరికైనా. ఇక్కడ క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ అంటే క్వరీ స్ట్రింగ్ అనమాట. ఇది మనం ఇక్కడ ఈ ప్లేస్ లో మనం యూజర్ ఏదైతే లొకేషన్ సిటీ నేమ్ ఎంటర్ చేశారో దాన్ని ఇక్కడ వేరియబుల్ లా మనం పాస్ చేయాలి. అండ్ ఏపీఐ ఐడి ఏపీఐకి మనకి ఏదైతే వస్తుందో దాన్ని కూడా ఒక వేరియబుల్ ఫామ్ లో స్టోర్ చేసుకుని దాన్ని ఇక్కడ మనం అపెండ్ చేసి పంపాలి. సో సేమ్ అదే విధంగా నేను ఇక్కడ రాసాను అనమాట. సేమ్ అదే రాశాను. ఇక్కడ వరకు ఎవరికైనా కామన్. ఇక్కడ క్యూ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి లొకేషన్ నేమ్ అనేది పంపాలి. ఆ లొకేషన్ నేమ్ అనేది మనకి యూజర్ ఇన్పుట్ బాక్స్ లో ఏదైతే వాల్యూ ఇస్తారో అది కదా, దాన్ని లొకేషన్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసాం. సో ఇక్కడ టెంప్లెట్ స్ట్రింగ్ యూజ్ చేసాం కాబట్టి మధ్యలో మనం వేరియబుల్స్ డైరెక్ట్ గా డాలర్ సింబల్ యూజ్ చేసి కర్లీ బ్రేసెస్ లో పెట్టి వేరియబుల్ నేమ్ రాయొచ్చు. సో ఇక్కడ నేను అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కదా ఓపెన్ వెదర్ ఏపీఐలో, వాళ్ళు ఇచ్చిన ఏపీఐకి ఒక వేరియబుల్ లో పెట్టాను, అది ఏపీఐ కీలో. సో దాన్ని ఇక్కడ మనం వేరియబుల్ లో పెట్టాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ వెదర్ ఏపీఐకి మనం రిక్వెస్ట్ పంపాలి. సో మనం హెచ్టిటిపి రిక్వెస్ట్ పంపడానికి జావా స్క్రిప్ట్ లో XML హెచ్టిటిపి రిక్వెస్ట్ అనే ఆబ్జెక్ట్ ద్వారా పంపొచ్చు, ఫెచ్ అనే మెథడ్ ద్వారా కూడా పంపొచ్చు. సో ఇప్పుడు నేను ఫెచ్ అనే మెథడ్ ని యూజ్ చేశాను. సేమ్ ఇదే నేను ఇక్కడ రిప్లికేట్ చేసి చూపిస్తున్నాను. సో ఇది మళ్ళీ కామెంట్ చేస్తాను ఇక్కడ. ఇప్పుడు మనం ఫెచ్ మెథడ్ యూజ్ చేయాలి అని అంటే మనకి ఈ ఫెచ్ మెథడ్ లోకి ఒక యూఆర్ఎల్ అనేది పాస్ చేయాలి. ఆ యూఆర్ఎల్ కి మనం అంటే ఒక సర్వర్ కి రిక్వెస్ట్ పంపిస్తాం, ఆ సర్వర్ అడ్రస్ అనేది ఇక్కడ మనం పాస్ చేయాలి. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఫార్మేట్ లో మనం యూఆర్ఎల్ అనేది క్రియేట్ చేసాం కదా, ఆ యూఆర్ఎల్ ని పాస్ చేయాలి. సో ఇప్పుడు ఫెచ్ మెథడ్ అనేది మనకి ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. సో దాన్ని మనం యాక్సెస్ చేసుకోవాలి అని అంటే డెన్ అనే మెథడ్ ద్వారా ఇప్పుడు మనం ఏపీఐకి రిక్వెస్ట్ పంపిస్తున్నాం కదా, ఆ రిక్వెస్ట్ అనేది సక్సెస్ అయినప్పుడు డెన్ అనే మెథడ్ ద్వారా, ఎందుకంటే ప్రామిస్ అనే ఆబ్జెక్ట్ అనేది మనకి ఏదైనా రిటర్న్ చేస్తుందంటే డెన్ క్యాచ్ అనే రెండు ఉంటాయి. ప్రామిస్ అనేది సక్సెస్ అయినప్పుడు డెన్ మెథడ్ అనేది రన్ అవుతుంది, ప్రామిస్ అనేది సక్సెస్ కానప్పుడు క్యాచ్ మెథడ్ అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫెచ్ ఆఫ్ అని చెప్పి యూఆర్ఎల్ అనేది మనం పాస్ చేస్తున్నాం కదా. ఒకవేళ ఫెచ్ మెథడ్ గురించి ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నేను లింక్ పెడతాను, అది వాచ్ చేసిన తర్వాత ఇది చూడండి. ఇప్పుడు ఈ ఫెచ్ మెథడ్ అనేది ఒక ప్రామిస్ ని రిటర్న్ చేస్తుంది కదా, ఆ ఫెచ్ మెథడ్ ఒక ప్రామిస్ ని రిటర్న్ చేస్తుంది. ఆ ప్రామిస్ రిజల్ట్ మనకి కావాలి అని అంటే డెన్ అనే మెథడ్ ద్వారానే మనం యాక్సెస్ చేసుకోగలం. ఈ డెన్ అనే మెథడ్ మళ్ళీ ఇంకొక ఫంక్షన్ ని కాల్ చేస్తుంది. ఆ ఫంక్షన్ ని మనం ఎన్ని విధాలుగా రాయొచ్చు. ఇక్కడ ఈ ఫంక్షన్ లో మనం ఏదైతే ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తామో ఆ ఆర్గ్యుమెంటే మనకి ఆ ఫెచ్ యూఆర్ఎల్ అనే ఫెచ్ మెథడ్ లో మనం ఏదైతే సర్వర్ కి రిక్వెస్ట్ పంపామో ఆ సర్వర్ నుంచి ఆ రిక్వెస్ట్ అనేది సక్సెస్ అయినప్పుడు వచ్చిన రెస్పాన్స్ ఇక్కడ డెన్ మెథడ్ లోకి ఆటోమేటిక్ గా పారామీటర్ కింద పాస్ అవుతుంది. ఇక్కడ నేను యారో ఫంక్షన్ ని యూజ్ చేస్తున్నా. సో ఈ యారో ఫంక్షన్ యూజ్ చేయాలంటే యారో సింబల్ ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దెన్ సింబల్ యూజ్ చేయాలి. తర్వాత
ఇప్పుడు మనకి యారో ఫంక్షన్ డైరెక్ట్ గా ఒక లైనే ఉంది కాబట్టి బ్లాక్స్ ఏం పెట్టవసరం. ఇప్పుడు మనకి ఆ వచ్చిన రెస్పాన్స్ ఏదైతే ఉందో దాన్ని జేసన్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయాలి. సో జేసన్ మెథడ్ ద్వారా మనం జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ లోకి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ నా అక్కడ ప్రామిస్ రిజల్ట్ అనేది మనం డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోవడానికి కుదరదు. అక్కడ వచ్చిన రిజల్ట్ ని జేసన్ మెథడ్ ద్వారా మనం జావా స్క్రిప్ట్ లో మనకి ఆబ్జెక్ట్ అనేది ఏ ఫార్మాట్ లో ఉంటుందో ఆ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో అందుకు ఈ జేసన్ మెథడ్. మళ్ళీ జేసన్ మెథడ్ కూడా మళ్ళీ మనకి ఏమి ఇస్తుంది అంటే ఇంకొక ప్రామిస్ రిజల్ట్ ఇస్తుంది. సో ఇప్పుడు మనం ఆ ప్రామిస్ రిజల్ట్ ని యాక్సెస్ చేసుకోవాలంటే మనం మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ దెన్ అనే మెథడ్ ని యూజ్ చేసి ఆ దెన్ అనే మెథడ్ లోకి మనకి అక్కడ ఆ ప్రామిస్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. సో మళ్ళీ ఇక్కడ నేను యారో ఫంక్షన్ యూజ్ చేస్తాను. ఇక్కడ మనం మల్టిపుల్ లైన్స్ రాయాలి కాబట్టి నేను కర్లీ బ్రేసెస్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు జస్ట్ నేను ఇక్కడ ఆ డేటాని కూడా ప్రింట్ చేస్తున్నా. ఎందుకనంటే ఆ డేటాలో ఏముంటుంది అంటే మనకి ఏపీఐ నుంచి సర్వర్ ఏదైతే రెస్పాన్స్ కంప్లీట్ గా పంపిస్తుందో ఆ డేటా అనేది ఇక్కడ ఈ డేటా అనే వేరియబుల్ లో నేను స్టోర్ చేస్తున్నా. సేమ్ అదే మనం ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు చూద్దాము ఆ డేటాలో ఏమేమి ఉంటుందో. చెన్నై ఇస్తున్నాను అక్కడ. సో ఇప్పుడు నేను గెట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఇదన్నమాట ఆ ఏపీఐ నుంచి వచ్చిన ప్రామిస్ రిజల్ట్ ని జేసన్ మెథడ్ ద్వారా జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ కి కన్వర్ట్ చేసాం కదా, దాని రిజల్ట్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇదంతా సమ్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ లో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే ఆ టెంపరేచర్ వాల్యూ అండ్ వెదర్ డిస్క్రిప్షన్ అండ్ సిటీ నేమ్ అంతే. సో మాక్సిమం మనకి ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ 3 వాల్యూస్ ని యూజ్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం ఇది జేఎస్ ఆబ్జెక్ట్ కదా, ఈ ఆబ్జెక్ట్ లో మనకి ఇక్కడ నేమ్ అనే ప్రాపర్టీ ఏదైతే ఉందో మనం ఏదైతే లొకేషన్ ఎంటర్ చేసామో సిటీ నేమ్ అది. నెక్స్ట్ ఇక్కడ వెదర్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ లో మళ్ళీ ఇంకొక ఎలిమెంట్, మళ్ళీ ఇంకొక ఆబ్జెక్టే. సో ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి, వెదర్ అనమాట. ఈ వెదర్ అనే ఆబ్జెక్ట్ లో మళ్ళీ ఒక యారో ఉంది. ఆ యారేలో 0th ఇండెక్స్ లో మనకి డిస్క్రిప్షన్ అని ఉంది. ఆ డిస్క్రిప్షనే వెదర్ యొక్క డిస్క్రిప్షన్. సో ఫ్యూ క్లౌడ్స్ లేకపోతే రెయినీ, క్లౌడీ ఇలా వస్తుంది అనమాట. సో అంతేకాకుండా ఇక్కడ మనకి మెయిన్ అనే ఒక కీ ఉంది. ఈ ఆబ్జెక్ట్ లో మెయిన్ అనే ఒక కీలో మనకి ఈ ఫీల్స్ లైక్ అన లేకపోతే టెంపరేచర్ అన్న రెండు ఇంచుమించు సేమ్ గానే ఉంటుంది. ఇది మనకి ఇక్కడ కనిపించాల్సిన వాల్యూ. కానీ ఇక్కడ మనకి వచ్చిన వాల్యూ అనేది కెల్విన్స్ లో ఉంటుంది. సో మనం దాన్ని సెల్సియస్ లోకి మార్చాలి అని అంటే ఈ కెల్విన్స్ లో నుంచి 273 అనేది తీసేయాలి. సో ఇక్కడ మనకి దీంట్లో నుంచి 273 తీసేస్తే 26 అలా వస్తుంది అనమాట. సో మనకి చెన్నైలో టెంపరేచర్ అలా ఉన్నట్టు. సో ఇప్పుడు నేను ఇక్కడ చెన్నై అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 26 ఎలా వచ్చిందని అంటే ఇక్కడ వచ్చిన దాంట్లో నుంచి 273 తీసిస్తాం అనమాట. సో ఇప్పుడు మనం ఈ కంప్లీట్ ఆబ్జెక్ట్ లో మనకి కావాల్సింది ఏంటి, సో ఇక్కడ ఫీల్డ్స్ లైక్ అనే యూజ్ చేయొచ్చు, 10 అనే కీ అనే యూజ్ చేయొచ్చు. ఈ రెండు దేంట్లో ఉన్నాయి, మెయిన్ అనే కీలో. సో టోటల్ ఆబ్జెక్ట్ లో మెయిన్ అనే కీలో ఈ రెండు కీస్ కు మనకి కావాలి ఫస్ట్. తర్వాత ఏంటి, ఈ రెండిట్లో ఏదో ఒకటి. తర్వాత నేమ్ అనే ప్రాపర్టీ, ఇది ప్రాపర్టీ డైరెక్ట్ గా ఉన్న ప్రాపర్టీ. నెక్స్ట్ ఇక్కడ ఈ వెదర్ అనే ఇంకొక కీ ఉంది. ఆ కీలో మళ్ళీ 0th ఇండెక్స్ దగ్గర ఇక్కడ డిస్క్రిప్షన్ అని ఉంది. ఇక్కడ ఈ వెదర్ అనే కీలో యారే ఉంటుంది. ఆ యారేలో 0th ఇండెక్స్ లో డిస్క్రిప్షన్ అని ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆ వాల్యూస్ ని మనం ఇక్కడ తీసుకురావాలి. సో ఇక్కడ వరకు అయితే డేటా వచ్చింది, దాన్ని కన్సోల్ లో ప్రింట్ చేసాం. ఆ డేటాలో
మనం మనం ఇక్కడ నేను జావా స్క్రిప్ట్ లో ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ ని యూజ్ చేసాను. ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి ఆ ఆబ్జెక్ట్ లో ఏదైనా పర్టికులర్ కీ వాల్యూని వేరే ఏదైనా ఒక పర్టికులర్ కీకి సంబంధించిన వాల్యూని ఒక వేరియబుల్ లో స్టోర్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఆ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ కీ నేమ్ అని ఇవ్వాలి కదా. కానీ ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ ఏం చేస్తుందంటే, ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చి ఇక్కడ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం ఏ కీ వాల్యూ ఒక వేరియబుల్ లో అసైన్ చేయాలనుకుంటున్నామో ఆ సేమ్ ఆ కీ ఏదైతే నేమ్ ఉంటుందో సేమ్ వేరియబుల్ ని మనం ఇక్కడ తీసుకోవాలి. సో ఇక్కడ నేను నేమ్ ఈజ్ ఈక్వల్ టు డేటా అని ఇచ్చా. అప్పుడు మనకి ఏమవుతుందంటే, ఇక్కడ డేటా అనే కీ డేటా అనేది కంప్లీట్ ఆబ్జెక్ట్ కదా మనకి ఇక్కడ వచ్చింది. ఈ ఆబ్జెక్ట్ లో ఇక్కడ నేమ్ అనేది ఏదైతే ఉందో సేమ్ ఆ నేమ్ అనే కీలో ఉన్న వాల్యూ ఇక్కడ నేమ్ అనే వేరియబుల్ లోకి అసైన్ అవుతుంది. ఇప్పుడు డేటా డాట్ మెయిన్ లో ఫీల్డ్స్ లైక్ అనేది ఉంది. సో ఈ డేటా ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీని యాక్సెస్ చేయాలంటే డాట్ యూజ్ చేయాలి. సో ఒక ఆబ్జెక్ట్ లో మళ్ళీ ఈ కీ అనేది ఒక ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీలో మళ్ళీ ఆ ప్రాపర్టీ మళ్ళీ ఇంటర్నల్ గా ఇంకొక ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ లో ఫీల్డ్స్ లైక్ అనేది ఒక ప్రాపర్టీ. సో దాన్ని మనం యూజ్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ మనం డేటా డాట్ మెయిన్ అని చెప్పి ఎల్హెచ్ఎస్ లో ఫీల్డ్స్ లైక్ అనే ప్రాపర్టీని యూజ్ చేయాలి. సో అదే విధంగా ఇక్కడ మనకి ఇక్కడ ఈ కీలో ఈ వెదర్ అనే కీ ఏదైతే ఉందో దాంట్లో 0th ఇండెక్స్ లో ఆ వెదర్ అనేది ఒక యారే. సో ఆ యారేలో 0th ఇండెక్స్ లో మనకి డిస్క్రిప్షన్, సో ఆ 0th ఇండెక్స్ లో సంథింగ్ మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది, దాంట్లో మనకి డిస్క్రిప్షన్ అనేది ఒకటి కావాలి. ఆ డిస్క్రిప్షన్ ఇక్కడ మనం డిస్క్రిప్షన్ అనే వేరియబుల్ లో తీసుకున్నాం. సో మనకి 3 వాల్యూస్ తీసుకొచ్చేస్తాం, మనకు కావాల్సిన 3 వాల్యూస్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మనం ఫీల్డ్స్ లైక్ అనేది ఏంటి, టెంపరేచర్ కదా. ఆ టెంపరేచర్ అనేది మనకి కెల్విన్స్ లో వస్తుంది. దాన్ని నార్మల్ గా మన సెల్సియస్ లో కావాలంటే -273 ఫిక్స్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మన HTML లో టెంపరేచర్ అనే ఐడి దేనికైతే ఇచ్చామో టెంప్ వాల్యూ అని, దాని యొక్క ఇందులో టెక్స్ట్ ఏమో ఇప్పుడు మనకి ఏపీఐ నుంచి రెస్పాన్స్ ఏదైతే వచ్చిందో దాంట్లోని టెంపరేచర్ వాల్యూ నుంచి 273 తీసేసి సబ్స్టిట్యూట్ చేసాను ఇక్కడ. సో ఇక్కడ దాన్ని అప్డేట్ చేసాం. ఇప్పుడు మనం ఇంతకు ముందు లొకేషన్ అనే ఐడి ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ నేను ర్యాండమ్ గా హైదరాబాద్ అని ఇచ్చాను. ఇప్పుడు మనం ఏంటి, మనం ఇంతకు ముందు ఏ లొకేషన్ అయితే ఇచ్చి గెట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తామో సేమ్ మళ్ళీ అదే ఇక్కడ కింద అప్డేట్ అయ్యేలాగా. సో లొకేషన్ ఎలిమెంట్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు మనకు రెస్పాన్స్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో నేమ్ అనే ప్రాపర్టీలో ఉన్నదాన్ని మనం ఇక్కడ నేమ్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసాం. నెక్స్ట్ వెదర్ ఇన్ఫర్మేషన్ యొక్క డిస్క్రిప్షన్ అనే వేరియబుల్ లో ప్లేస్ చేసాం. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఇది ఎప్పుడు మనం కరెక్ట్ గా లొకేషన్ నేమ్ ఎంటర్ చేసినప్పుడు ఏపీఐ నుంచి మనకి రెస్పాన్స్ వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు మనం ఏదైనా ఒక లొకేషన్ నేమ్ రాంగ్ ఇస్తే అప్పుడు మనకి ఏంటి అక్కడ నుంచి రెస్పాన్స్ అనేది రాదు కదా. అలాంటప్పుడు మనకి ఆ రెస్పాన్స్ అనేది ప్రాపర్ గా రాదు కదా. అలాంటి వాటిని హ్యాండిల్ చేయడానికి క్యాచ్ అనే మెథడ్ ని యూజ్ చేశాను. సో డన్ అనేదేమో ప్రామిస్ రిజల్ట్ సక్సెస్ అయినప్పుడు, క్యాచ్ అనేదేమో ప్రామిస్ రిజల్ట్ అనేది సక్సెస్ కానప్పుడు. అంటే ఇప్పుడు మనకి ఏపీఐ నుంచి డేటా అనేది కరెక్ట్ గా రాలేదు అని అనుకున్నట్టయితే ఈ క్యాచ్ అనే మెథడ్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యేలా రాసాం. సో ఇప్పుడు ఈ క్యాచ్ అనే మెథడ్ లో జస్ట్ ఒక అలర్ట్ బాక్స్ అనేది పెట్టాను. సో ఇప్పుడు మనకి ఆ ప్రామిస్ రిజల్ట్ ఏదైనప్పటికీ మనం ఏం చేయాలి, తర్వాత ఇన్పుట్ ఫీల్డ్ ని క్లియర్ చేసేయాలి. సో అందుకే ఇన్పుట్ ఫీల్డ్ యొక్క వాల్యూని ఎంటీ పెట్టాను. సో ఇప్పుడు నేను జస్ట్ ఏదో ఒక లొకేషన్ ర్యాండమ్ గా ఇస్తాను. ఇప్పుడు నేను గెట్ మీద క్లిక్ చేస్తే మనకి ఏం వస్తున్నాయి, ఎంటర్ వ్యాలిడ్ లొకేషన్ అని వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడ క్యాచ్ మెథడ్ ద్వారా రన్ అవుతుంది అనమాట అది. సో ఇక్కడ నేను లండన్ అని ఇస్తున్నా, లండన్ సిటీ. సో ఇక్కడ ఎలా వస్తుంది, ఇక్కడ న్యూయార్క్ అని ఇస్తున్నా. ఇక్కడ
సో ఇక్కడ మనకి న్యూయార్క్ లో వెదర్ ఇన్ఫర్మేషన్ ఇదన్నమాట. స్నో అంటే అక్కడ మంచు అనేది ఎక్కువగా ఉంది అని. సో -6 degrees అని ఉందంటే ఆల్రెడీ సెల్సియస్ వెదర్ ఇన్ఫర్మేషన్ అక్కడ మనకి క్లైమేట్ అనేది బాగా కూల్గా ఉన్నట్టు ఇలా. సో ఇప్పుడు నేను ఈ ఓపెన్ వెదర్ ఏపీఐ ఎలా యూజ్ చేయాలో చెప్తానన్నాను కదా. ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి ఓపెన్ వెదర్ ఏపీఐ అని టైప్ చేసినట్టయితే మనకి ఒక వెబ్సైట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఉంది కదా ఓపెన్ వెదర్ మ్యాప్.org అని, దాని మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మీకు అకౌంట్ లేకపోతే ఇందులో అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. సైన్ అప్ అని అడుగుతుంది. ఆ సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏపీఐ అనేది ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఆ మెనూ మీద సో ఈ ఏపీఐ ఇన్ఫర్మేషన్ చూడడానికి అయితే అకౌంట్ అక్కర్లేదు, కానీ మనం ఒక ఏపీఐని క్రియేట్ చేసుకోవాలి అని అంటే ఆటోమేటిక్ గా మనం ఈ వెబ్సైట్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోగానే ఇక్కడ మై ఏపీఐ కీస్ అనే మెనూ ఉంటుంది. మన ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్టయితే మై ఏపీఐ కీస్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం ఎప్పుడైతే అకౌంట్ క్రియేట్ చేసుకుంటామో ఆటోమేటిక్ గా ఒక కీ అయితే క్రియేట్ అవుతుంది. ఆ కీని మనం యూఆర్ఎల్ లో అపెండ్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఏపీఐ అనే లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ నేను కరెంట్ వెదర్ డేటాని యూజ్ చేశాను. అంటే మనం ఒక 4 days యొక్క వెదర్ ఇన్ఫర్మేషన్ ఇలా డిఫరెంట్ వేస్ లో మనం వెదర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఓన్లీ జస్ట్ కరెంట్ వెదర్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసాను కాబట్టి ఇది మనం క్లిక్ చేయాలి. ఇక్కడ ఏపీఐ డాక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసినట్టయితే కింద మనకి సో ఇక్కడ మనం స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినా సరే, లేకపోతే ఇక్కడ బిల్ట్ ఇన్ ఏపీఐ రిక్వెస్ట్ బై సిటీ నేమ్ అని, బిల్ట్ ఇన్ ఏపీఐ రిక్వెస్ట్ బై సిటీ ఐడి కానీ, బిల్ట్ ఇన్ ఏపీఐ రిక్వెస్ట్ బై జిప్ కోడ్ కానీ, ఈ 3 ways లో మనం ఇక్కడ వెదర్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. ఆల్రెడీ నేను సిటీ నేమ్ గురించి ఇంతకుముందు చెప్పాను కదా, ఇప్పుడు జిప్ కోడ్ గురించి చూద్దాం. సేమ్ ఈ పార్ట్ అనేది కామన్, కాకపోతే ఇక్కడ క్వశ్చన్ మార్క్ తర్వాత ఇక్కడ వెదర్ తర్వాత సంథింగ్ ఏదో సమ్ చేంజ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇంతకు ముందు డైరెక్ట్ గా సిటీ నేమ్ అనేది వేరియబుల్ లో ఇచ్చేసాం. ఇప్పుడు జిప్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి జిప్ కోడ్ ఇవ్వాలి. మనం జిప్ కోడ్ అంటే పిన్ కోడ్, తర్వాత కంట్రీ కోడ్, తర్వాత ఏపీఐ కీ అనేది ఇవ్వాలి. సో ఇలా మనం డిఫరెంట్ వేస్ లో మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వచ్చు. సో కంట్రీ కోడ్ ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఇచ్చారు. జిప్ ఈజ్ ఈక్వల్ టు అంటే పిన్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు ఇది కామా అని చెప్పి కంట్రీ కోడ్ ఇక్కడ యూఎస్ఏ కాబట్టి యూఎస్, ఏపీఐ ఐడి ఏదైతే ఉందో ఏపీఐకి దాన్ని ఇక్కడ మనం ప్లేస్ చేయాలి. సేమ్ మనం ఒక వేరియబుల్ ఫామ్ లో మనం పాస్ చేయాలి. ఎందుకనంటే ఆ ఏపీఐ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది కదా. మనం ఆల్రెడీ మనకి స్టాటిక్ అయితే ఒక్కసారి ఉంటుంది, ఎప్పుడైతే డైనమిక్ అయితే ప్రతిసారి మారుతుంటుంది కాబట్టి ఇక్కడ వేరియబుల్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ లొకేషన్ అనేది కంపల్సరీగా యూజర్ ఇచ్చిన దాన్ని బట్టి చేంజ్ అవుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా వేరియబుల్ ఫామ్ లోనే ఇవ్వాలి. సో అందుకే టెంప్లెట్ లిటరల్ లో వేరియబుల్ నేమ్ అనేది ఇచ్చాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.